అలాగే ఇక్కడ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో 44 విభాగాలకు సంబంధించి బిడ్లు పిలవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర సర్కారు చొరవ తీసుకోవాలని సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక జగదాంబ జంక్షన్లో నిరసన చేపట్టారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ పనులు వడివడిగా సాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సంబంధించి ఇప్పటికే 44 విభాగాలకు సంబంధించి కూడా ప్రైవేట్ బిడ్డులు కూడా ఆహ్వానించడం జరిగింది. వచ్చే నెలలోగా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కూడా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఇప్పుడు కార్మిక సంఘాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్మిక సంఘాల పోరాటాలను మరింత ఉధృతం చేసే దిశగా పయనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం దీని బాధ్యత తీసుకొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ కేంద్రాన్ని ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జగదాంబ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన అయితే కొనసాగుతుంది. అసలు ఈఐఓ పేరుతో అంటే ఏదైతే ఎక్స్పోజ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఏదైతే బిడ్లు పిలుస్తున్నారో దీనికి సంబంధించి కార్మిక సంఘాలు కార్మిక నాయకుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి దీనికి సంబంధించి సిపిఎం నాయకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ఏం కాబోతుంది? మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ రెండు కూడా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలుపుతాం, లాభాల బాట పట్టిస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పని ప్రజల ముందు చెప్పారు. ఆచరణలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ముక్కలుగా చేసి ఈఓఐ పేరు మీద మొత్తం ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేయడం కోసం ఈరోజు బిడ్లు ఆహ్వానిస్తున్నారు. ఇది నమ్మించి ఓట్లు వేసి గెలిపించిన ప్రధానికాన్ని మోసం చేయడం, దగా చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పని సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఈ ఈఓఐ లక్ష్యం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండకూడదు. కీలక డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా ముక్కలుగా చేసి ఇప్పుడున్నటువంటి స్థానిక 600 ఏజెన్సీలు కాంట్రాక్టులు రద్దు చేసి వీళ్ళ స్థానంలో మోడీ ప్రభుత్వానికి మోడీ మంత్రులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రైవేట్ వ్యక్తులని తీసుకురావడం, తర్వాత కార్పొరేట్ కట్టుబెట్టడం, తద్వారా ఈ సంపదని కార్పొరేట్ పరం చేయడం, ప్రజలకు ద్రోహం చేయడం, ఇది దీని తాలూకా లక్ష్యం. దీంతోపాటు స్థానిక కార్మికులు తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను నియమించి వారు కార్మికులు సమదోపిడీ చేసి లాభాలు పొందాలని మరి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రధానికానికి అలాగే భూత్యాగం చేసిన రైతులకి ప్రధానికాన్ని మోసం చేయడం కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈఓఐని వెంటనే రద్దు చేయాలి, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలి, వాళ్ళ ఉపాధి రక్షణ కల్పించాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్ తాలూకా తొలగింపులు కూడా ఆపాలి. 8,500 మంది నిర్వహిస్తున్నారు ఉద్యోగాల కోసం, వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, స్థానిక ఎంపీ శ్రీభరత్ అలాగే స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అంటే జోక్యం చేసి నోరు విప్పాలి, మాట్లాడాలి, కేంద్రం నిలదీయాలి, స్టీల్ ప్లాంట్ రక్షించాలని కోరుతున్నాం. లేని పక్షంలో మీకు ప్రజలు సరైన గురపాఠం చెప్పదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా కలిసిగట్టిగా విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అని పోరాడారో అదే పోరాట స్ఫూర్తితోటి స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం కోసం కూడా మొత్తం ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల దగ్గర రెఫరెండం తీసుకుంటాం. ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలా, ఆ రెఫరెండం ఆధారంగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తాడా లేదంటే తన పదవికి రాజీనామా చేస్తాడా అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి నడుస్తోంది. వీరు ఎన్నికలకు ముందు మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత క్రమక్రమంగా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు పన్ని స్టీల్ ప్లాంట్ని గుండగుత్తుగా ముక్కలు చేసి ప్రైవేటు వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం. అలాగే ఓ పక్కనేమో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఎక్కువైపోయిందని తొలగిస్తున్నా ఉన్నారు, మరో పక్కన బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్న వాళ్ళు ఎందుకు తొలగిస్తున్నారు? తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లో తీసుకోవాలి, ఈఓఐని వెంటనే రద్దు చేయాలి. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మరొక ప్రజా ఉద్యమానికి సిపిఎం పార్టీ కేంద్ర బిందువుగా ఉండి అందరినీ సమీకరించి మేము ఉద్యమాలు పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్తున్నారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి ఆ పోరాటాలను ప్రభుత్వం బలవంతంగా అణగదొక్కుతుంది. అదేవిధంగా 5,000 మంది కార్మికులను అయితే తొలగించడం జరిగింది, వాళ్ళందరినీ తక్షణమే తీసుకోవాలి. మరోవైపు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి 6 కార్డులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో ఆ మొత్తం అంతా కూడా ప్రైవేట్ సంస్థలకి అప్పగించాలని చూడడాన్ని తీవ్రంగా
వ్యతిరేకిస్తామని చెప్పి సిపిఎం నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. జిందాబాద్ సిపిఎం, స్టీల్ ప్లాంట్ కాపాడుతా అని చెప్పడం సిగ్గు. స్టీల్ ప్లాంట్ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలి. సిగ్గు